అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో విద్యుత్ వినియోగం ఎంతవరకు ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? మరికొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు పూర్తిగా జిల్లాలో విద్యుత్ వినియోగం, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సరఫరా, దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మీటర్లు ఎన్ని, దానికి సంబంధించి వ్యవసాయానికి ఉపయోగపడే మీటర్లు ఎన్ని అనే అంశానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రవీందర్ ఉన్నారు. వారు సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అంటే 200 యూనిట్లు ఫ్రీ అయిన విధంగా జిల్లా వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారందరికీ ఎలా ముందుకు సాగుతుంది? మన జిల్లా మొత్తం మీద 4,88,000 గృహ వినియోగదారులు ఉన్నారు. మనం ఈ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన జిల్లాలో 4,02,900 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ గృహలక్ష్మి అనే పథకానికి ముఖ్యమైన అర్హత ఏంటంటే ఆ వినియోగదారుడు రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉంటూ అతను 200 యూనిట్ల లోపు కాల్చుకుంటే జీరో బిల్లుకు అనర్హుడు అని చెప్పి మనకు గైడ్లైన్స్ వచ్చాయి. దాని ప్రకారం మనం ఫిబ్రవరి, మార్చిలో చాలా సర్వే చేసాం. ప్రజాపాలన కూడా జనవరిలో ప్రజాపాలన కూడా పెట్టిండ్రు గవర్నమెంట్ వాళ్ళు. ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని గృహజ్యోతికి అనుగుణమైన టిక్ చేసుకొని గృహజ్యోతికి సంబంధించిన ఏ సర్వీస్ మీద జీరో బిల్లు రావాలో ఆ సర్వీస్ పర్టికులర్సు, రేషన్ కార్డు పర్టికులర్సు, ఆధార్ కార్డు వీలైన పర్టికులర్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తే వాళ్ళకు మార్చి నెలలో స్టార్ట్ అయినప్పుడే వాళ్ళందరికీ జీరో బిల్స్ వచ్చాయి. మార్చి నెలలో మనం 2,39,981 మందికి జీరో బిల్స్ ఇచ్చాం మార్చి నెలలో. అయితే మార్చి నెలలో మనం ఎన్ని లింకు చేసామంటే 2,47,000 మందికి లింకు చేసాం మనం గృహజ్యోతి. కానీ జీరో బిల్ వచ్చింది 2,39,000. అంటే మిగతా వాళ్ళు 200 కన్నా ఎక్కువ యూనిట్లు కాల్చుకున్నారు. అంటే ఎవరైతే 200 యూనిట్లు కాల్చుకున్నారో వాళ్ళు 2,39,000 వాళ్ళకు జీరో బిల్స్ వచ్చాయి. వాళ్ళందరి జీరో బిల్స్ ఎంత అంటే 7,25,00,000. 7,25,00,000. ఆ 7,25,00,000 మనం మార్చిలో ఇష్యూ చేయగానే ఏప్రిల్లో మనకు గవర్నమెంట్ నుంచి మా డిపార్ట్మెంట్కు 7,25,00,000 మొత్తం జీరో బిల్ ఎంత ఇచ్చామో అన్నీ కూడా వచ్చినాయి మనకి. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ వరకు ఎంత ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి తర్వాత ఫర్దర్ యాడ్ చేయలేము మనం. ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయో మళ్ళీ కొత్తగా వచ్చినాయి, స్టార్ట్ చేసినాయి. మనకు జూన్లో 2,60,000 పెరిగినాయి. అంతకుముందు 2,47,000 మంది ఉంటే 2 లక్షలు అంటే 13,000 మంది యాడ్ అయ్యారు మన కొత్త. అది ఆ జూన్లో 2,60,000 మందికి గాను 2,28,000 మందికి మాత్రమే జీరో బిల్. మిగతా వాళ్ళంతా 200 యూనిట్స్ ఎక్కువ కాల్చుకోవాలి. ఎందుకంటే అది సమ్మర్ కాబట్టి చాలా సమ్మర్లో ఎక్కువ యూనిట్లు వచ్చాయి కాబట్టి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఆ నెలలో 200 యూనిట్లకు వస్తే మొత్తం 0 to 200 యూనిట్స్ అన్నీ కట్టాల్సిందే. ఓన్లీ పైన యూనిట్స్ బిల్లు మాత్రమే కాదు, మొత్తం 0 to 100 యూనిట్స్ కట్టాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ మంత్లో 200 యూనిట్ లోపు వచ్చిందో ఆటోమేటిక్గా జీరో బిల్ వస్తుంది. ఒక్కసారి అతను గృహజ్యోతిలో ఎన్రోల్ అయిపోయిందంటే చాలు, 200 యూనిట్ల లోపు ఉంటే జీరో బిల్లు, 200 యూనిట్లు దాటితే బిల్లు వస్తుంది, అది కట్టుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే కొత్త అప్లికేషన్స్ తీసుకోవడం లేదు కానీ సవరణకు అవకాశం ఇచ్చారు మనకు. ఎందుకంటే చాలా సవరణలు ఎట్లా వస్తున్నాయంటే ప్రజాపాలనలో వాళ్ళు గృహజ్యోతికి టిక్ పెట్టలేదు, గృహజ్యోతి కావాలని టిక్ పెట్టలేదు, వాళ్ళు వేరే పథకాలకు టిక్ పెట్టుకున్నారు కాబట్టి అది పెట్టలేదు కాబట్టి వాళ్ళు అర్హులు కాదు దాంట్లో. అదేవిధంగా కొందరు ఇంట్లో కిరాయి ఉండి వాళ్ళకు గృహజ్యోతి పథకం వచ్చింది, వాళ్ళు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు, కొత్త ఇంటికి పోతారు కాబట్టి అదానికి చేంజ్ చేయాలి. కాబట్టి ఇన్ని రోజుల పాటు ఆ చేంజ్ అయ్యే అవకాశం లేకుండే ఇప్పుడు 2 days క్రితము అది చేంజ్ చేసుకునేందుకు అవకాశం వచ్చింది. ఆ గృహజ్యోతి పథకము, ఈ మహాలక్ష్మి, ఇంకేదైనా కానీ అంతా ఎంపీడీఓ ఆఫీస్లో చేస్తున్నారు కాబట్టి ఏదైతే వినియోగదారులు ఎవరికైతే రాలేదనుకుంటున్నారో ఆ ప్రజాపాలన అప్లికేషన్స్, తర్వాత రేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి ఆ ఎంపీడీఓ ఆఫీసు, అంటే గ్రామీణులు అయితే ఎంపీడీఓ ఆఫీసు, పట్టణ ప్రజలు అయితే మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్లో వెళ్ళి ఆ ప్రత్యేకమైన కౌంటర్ ఉంది, ఆ కౌంటర్లో మనం నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళది సర్వీసు గృహజ్యోతులు ఎన్రోల్ అవుతుంది.
ఎన్రోల్ కాగానే అది ఆటోమేటిక్గా మా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ బిల్లు కొట్టగానే వాళ్ళకు ఆటోమేటిక్గా జీరో బిల్ వస్తుంది. అయితే సార్ చెప్పండి, ఇప్పటిదాకా మీరు చెప్పారు ఖచ్చితంగా రేషన్ కార్డు ప్రామాణికమే అన్నారు. ప్రభుత్వము గతంలో ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు చాలామంది రేషన్ కార్డు లేనివారు వాళ్ళందరూ కూడా ఇండ్లు ఉన్నాయి, అంటే పిల్లలు డివైడ్ అయ్యి కుటుంబాలు డివైడ్ అయ్యి పెరిగినాయి. వాళ్ళందరి పరిస్థితి అంటే వాళ్ళు మీకోసం జీరో బిల్లు కావాలని చెప్పి మీ దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ? ఎస్, అయితే మనకు దీనిలో గృహజ్యోతి అర్హులకు ముఖ్యమైన కారణం రేషన్ కార్డు ఉంటేనే ఇస్తున్నాం మనం. ఓకే, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు అసలు ఇవ్వలేము మనం. ఇక కొత్తగా రేషన్ కార్డు ఇస్తా అని అంటున్నారు గవర్నమెంట్. వాళ్ళకి కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకొని ఇస్తే ఏ డేట్ నాడు ఎన్రోల్ అవుతారో ఆ డేట్ నుంచే వస్తుంది. కానీ పాతది మార్చి నుంచి అమలు అవుతుంది గృహజ్యోతి, మార్చి నుంచి మాత్రం రాదు. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ వచ్చిందనుకో ఈ డేట్ నుంచే అమలు అవుతుంది. నెక్స్ట్ అంటే ఈ నెలలో బిల్స్ అయిపోయినాయి. ఇప్పటివరకు బిల్స్ అయిపోయినాయి కాబట్టి ఈ నెల అయిపోయినట్టే. ఇప్పటి బిల్ అయినా మళ్ళీ మనం ఆగస్టులో కొట్టే బిల్లు జీరో బిల్ వస్తుంది. కాబట్టి ఆ రేషన్ కార్డే మనకు ప్రామాణికం. కాబట్టి రేషన్ కార్డు రాని వాళ్ళను గవర్నమెంట్ సంప్రదించి వాళ్ళ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తో అది పాలసీ డిసిషన్. అది ఆ పాలసీ డిసిషన్ తీసుకున్న తర్వాత రేషన్ కార్డు ఉంటే మామూలు గ్రామ పంచాయతీ అదేంది ఎంపీడీఓ ఆఫీస్లో కానీ కార్పొరేషన్లో కానీ కలిస్తే జరుగుతుంది. అయితే సార్ వర్షాలు ఈసారి కొంచెం ఆలస్యం అవుతున్నాయి. రైతాంగం పూర్తిగా పంటలన్నీ వేసుకున్నారు. వారికి ఎక్కడ కూడా కుంటలు చెరువులు పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అయితే లేదు. మీకు విద్యుత్ కన్జ్యూషన్ ఎలా ఉంది? వ్యవసాయ బోర్లకు పూర్తి స్థాయిలో ఎన్ని గంటలు సరఫరా అందుతుంది? దానికి సంబంధించి ఎక్కడైనా మేము కరెంటు ఇస్తలేరు అనే మాట మీ దగ్గరికి వచ్చిందా? అయితే రీసెంట్గా సమ్మర్లో కూడా విపరీతమైన ఎండలు, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైన కానీ మన జిల్లాలో వర్షాలు అంతగా ఆశాజనకంగా లేవు. దానివల్ల రైతులంతా కూడా బోర్వెల్ మీదనే ఆధారపడే పరిస్థితి. అందుకొరకు లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే వ్యవసాయ వినియోగము దాదాపు ఒక 50% పెరిగింది అంతకుముందు దానికి ఇప్పుడు ఉన్నదానికి. ఎందుకంటే ఇటు బోధన సైడ్ ఆల్రెడీ అడ్వాన్స్ ఉంటారు వాళ్ళు. బోధన సైడ్ అంతా వరి నార్లు వేసేశారు. అదే ఇటువైపు ఇప్పుడే వరి నార్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ వరి నార్లు వేసేటప్పుడు దుక్కి దున్నాలి కాబట్టి వాళ్ళకి కరెంటు వినియోగం ఎక్కువ ఉంటుంది. కాబట్టి విద్యుత్ వినియోగం దాదాపు 50% పెరిగింది. అంటే మన జిల్లా మొత్తం మీద 9 మిలియన్ యూనిట్లు డైలీ అవసరం పడుతుందండి మనకు. 9 మిలియన్ యూనిట్లు అంటే అన్నీ ఏది ఇండ్లకు, గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి అన్నిటి కలిపి. దాంట్లో 1/3 అంటే 3వ వంతు 3 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి వినియోగిస్తాం. అయితే లాస్ట్ మంత్కు ఈ మంత్కు కమని చూస్తే 4 మిలియన్ యూనిట్లు పెరిగింది. అంటే 1 మిలియన్ యూనిట్ మనకు పెరిగింది. అంటే ఇంకా రాను కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కానీ మనకు ఈరోజు యాక్చువల్గా రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ వాళ్ళు. కానీ మన దగ్గర వర్షాలు లేవు. కాబట్టి వర్షాలు లేవు కాబట్టి మనకు రైతులంతా కూడా కరెంటు మీదనే ఆధారపడతారు. కరెంటు ఇదివరకు గతంలో ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగానే ఇస్తున్నాం. ఓన్లీ సాయంకాలం పీక్ లోడ్ అవర్స్ అంటాం మనం, 5:30 నుంచి రాత్రి 11 దాకా బంద్ చేసి మిగతా టైం అంతా కూడా 3 ఫేజ్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత మాదే. ఎక్కడన్నా రైతులకు కరెంటు లేకుండా ఎండిపోతుందంటే వాళ్ళకు అదనపు కరెంటు కూడా ఇస్తాము. వాళ్ళకు కరెంటు ద్వారా కరెంటు లేకుండా పంట నష్టపోయిందనే మాట రాకుండా వాళ్ళకు కరెంటు కావాలంటే అదనంగా కూడా ఇస్తాం. గవర్నమెంట్ కూడా చాలా ప్రత్యేకంగా చెప్తోంది, రైతులకు ఎట్టి పరిస్థితిలో కూడా కరెంటు తోటి నష్టపోవద్దని చెప్పింది కాబట్టి తప్పనిసరిగా ఇస్తాం. అయితే సార్ చెప్పండి, గతంలో మన జిల్లాకు ఎంత విద్యుత్ వినియోగం అంటే మనకు ఎక్కువ వచ్చింది, ఇప్పుడు మనకు తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి కదా వర్షభావ పరిస్థితులు. ఈసారి ఎంత మన జెన్కో ద్వారా మనకు ఎంత వస్తుంది? అయితే మన జిల్లాలో 1,88,900 అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి మన జిల్లాలో. అవన్నీ కూడా అంటే కరెంటు మీద ఆధారపడే. కొన్ని ఏరియాలలో ఎక్కడైతే కేనాల్ వస్తుందో అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు కేనాల్లో నీళ్లు లేవు, ప్రాజెక్టులలో కూడా నీళ్ళు లేవు. కాబట్టి ఆ 1,88,900 వ్యవసాయ పంప్ సెట్లు అన్నీ కూడా కరెంటు మీద ఆధారపడే నడుస్తూ ఉన్నది. అయితే మన జిల్లాకు దాదాపు గతంలో మ్యాక్సిమం 560 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుండే. ఇప్పుడు అంటే చాలా పొదుపు చర్యలు, తర్వాత వ్యవసాయదారులు వారి యొక్క కెపాసిటీలు అంటే వాళ్ళ పంప్ సెట్ల వద్ద కెపాసిటీలు పెట్టుకోవడం వల్ల 480 మెగావాట్లు ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేసుకుంటున్నాం మనం. సో ఎలాంటి కరెంటు కోత అనేది లేదు, ఎంతైనా వాడుకునేందుకు అర్హులే.
ఎంత కరెంట్ వాడుకున్నా కానీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగా మనం కూడా నెట్వర్క్ కూడా ఉంది, మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, సబ్స్టేషన్స్ ఉన్నాయి, సఫిషియెంట్ కెపాసిటీ ఉంది, కానీ ఎక్కడ కొరత అనేది మన దగ్గర లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, గృహజ్యోతి పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ ఎవరైనా సరే 200 యూనిట్లకు, అంటే ఎక్కువ ఒక యూనిట్ వాడినా కానీ 201 యూనిట్కి సంబంధించిన బిల్లు పే చేయాలి. మళ్ళా నెలగా 200 కంటే తక్కువ వస్తే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వము జీరో బిల్లు అమలు చేస్తుంది. ఎవరికైనా సరే రేషన్ కార్డు ప్రామాణికంగానే జీరో బిల్లు గృహజ్యోతి పథకం కింద అమలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి జిల్లా ఇంజనీరింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ రవీందర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడు కూడా 500 మెగావాట్లకు పైగా రైతాంగానికి సంబంధించి ఎప్పుడు గతంలో అవసరం ఉండే, ఇప్పుడు 400 పైగా మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత బోర్లపైనే నిజామాబాద్ జిల్లా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. బోర్ల వ్యవసాయం మీద చేస్తారు. ప్రాజెక్టులు అయితే అటు నిజాం సాగర్ కానీ ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండకపోవడం వల్లనే రైతాంగానికి కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వము వాతావరణ శాఖ మన జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినా కానీ జిల్లాలో వర్షాలు లేకపోవడం వల్ల దీని అంతటి కూడా కొంచెం కారణమవుతుంది. రైతాంగానికి ఎక్కడ కూడా కరెంటు లేదు, కరెంటు ఇవ్వలేమనే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో రైతాంగం కోసం మేము ఏదైతే సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు ఆ పీక్ అవర్స్లో మాత్రమే సింగిల్ ఫేజ్ ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా మిగతా సమయం అంతా కూడా రైతాంగానికి 3 ఫేజ్ కరెంట్ సప్లై చేస్తున్నామని చెప్తున్నారు జిల్లాకు సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రవీందర్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.